మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం సామాన్య కాలంలో 28వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. ఈనాటి పట్టణాలలో మనం గమనిస్తున్నట్లయితే క్రీస్తు ప్రభు మన జీవితంలో చేసిన అన్ని రకాల మేలులకి కృతజ్ఞతావందనములు చెల్లిస్తున్నావా అని ఈరోజు పట్టణాలు మనకు గుర్తు చేస్తూ ఉండగా, మన జీవితంలో పొందుకున్న సందర్భాలు ఉన్నాయి, కానీ కృతజ్ఞత చెల్లించని సందర్భాలు ఎన్నో ఉండి ఉంటాయి. వాటన్నిటిని బట్టి ప్రభువా నన్ను మన్నించండి ప్రభు అని మనం చేసిన తప్పులన్నింటికై పాప మన్నింపు కోరుకుంటూ ప్రభువా నా పాపములన్నింటినీ మన్నించండి అని ఈ పూజ బలిలో ప్రార్థిస్తాం. సహోదరి సహోదరులారా, తాను సృజించిన ఈ నీటిని దయతో ఆశీర్వదింపమని సర్వేశ్వరుని మనవి చేయడము, తీర్థమును ప్రోక్షించడం మన జ్ఞానస్నానమును జ్ఞాపకపరచుచున్నది. మనకు ప్రసాదింపబడిన పవిత్ర ఆత్మ ద్వారా విశ్వాసపాత్రముగా జీవింప దేవుడు మనకు సహాయపడును గాక. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమిప్పుడు మహా అద్భుతమైన మా రక్షణ వరమును జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాము. మా నిమిత్తమై ఈ జలములను దయతో ఆశీర్వదించుము. నీ వరప్రసాదము వలన అది భూమికి సారమునిచ్చుచున్నది. మా శారీరక మాలిన్యమును కడిగి మాకు శుభ్రతను దయచేయుచున్నది. నీటిని నీ సేవా సాధనముగా కరుణతో సృజించితివి. దాని ద్వారానే నీ ప్రజల దాస్యమును బాపితివి, వారి దాహమును తీర్చితివి. దాని వలననే నీవు మానవునితో చేయనున్న నూతన నిబంధనమును ప్రవక్తలు బోధించిరి. యోర్దాను నదిలో జ్ఞానస్నానము పొందిన క్రీస్తు ద్వారా పతనమైన మా మానవ స్వభావమును నూతన జన్మనసు జ్ఞానస్నానముతో నీవు పునరుద్ధరించితివి. కావున ఈ జలము మేము పొందిన జ్ఞానస్నానమునకు సూచనగా ఉండును గాక. ఈ పాస్కోత్సవ సందర్భమున జ్ఞానస్నానము పొందిన మా సోదరి సోదరుల ఆనందములో మేము భాగస్థులమగినట్లు నీ కృపను మాకు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వర, నీటి నిస్సారమును పోగొట్టుటకు ఉప్పును నీటిలో కలుపుమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించితివి. కావున ప్రభువా ఈ ఉప్పును దయతో ఆశీర్వదించుము. ప్రభు, ఉప్పుతో కలిసిన ఈ నీటిని ప్రోక్షించిన స్థలములందెల్లా పిశాచపు తంత్రోపాయములు తొలగి పవిత్రాత్మ నివసించుచు మమ్ము కాపాడునుగాక. వీటినన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. Oh
క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పాట నెంబర్ 180. పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నామాను ఎలీషా చెంతకు వచ్చి ప్రభుని మహిమను గుర్తించి ఆయనను కీర్తించెను. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. సేవకుల మాటలు ఆలించి నామాను యోర్దాను నదికి వెళ్ళెను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానము చేసెను. వెంటనే అతని శరీరము శుద్ధి పొంది చిన్న బిడ్డ దేహము వలె నాయెను. అంతటా నామాను తన పరిజనముతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇజ్రాయేలు దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది. నేను నీకు ఒక కానుకను సమర్పించుకోరేదను, చిత్తగింపుము అనెను. కానీ ఎలీషా, నేను కొలుసు సజీవుడైన యావే తోడు, నీ కానుకలేమీ నాకు అక్కరలేదు. నేను నా మాను ఎంత బ్రతిమాలినను ప్రవక్త అతని బహుమతిని అంగీకరింపలేదు. నామాను, నీవు నా కానుకలు అంగీకరింపవైతివి. ఇచ్చట నుండి 2 కంచెర గాడిదలు మోయినంత మట్టినైనను మా దేశమునకు కొనిపోనివ్వమా? నేటి నుండి నేను ప్రభువునికి తప్ప మరి అన్యదేవునికి బలులు కానీ దహన బలులు కానీ సమర్పింపను. ఇది ప్రభు వాక్కు. మనము సహనము ప్రదర్శించినచో ఆయన పాటు రాజ్యపాలనము చేయుదుము. పునీత పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు. పునీత పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు. ప్రియ సహోదరుడా, నీవు బోధించు సువార్త యందు చెప్పబడినట్లు దావీదు సంతతిలో జన్మించి మృతిలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞప్తిందు ఉంచుకొనుము. నేను ఈ సువార్తను బోధించుట చేతనే బాధలను అనుభవించుచున్నాను. అంతేకాక నేరస్తుని వలె గొలుసులచే బంధింపబడి ఉన్నాను, కానీ దేవుని వాక్కు బంధింపబడి లేదు. ఈ కారణమునమే ఎన్నుకొనబడిన దేవుని ప్రజలు క్రీస్తు యేసు నందలి రక్షణను నిత్య మహిమతో కూడా పొందవలెనని వారల కొరకు సమస్తమును నేను ఓర్చుకొనుచున్నాను. మనము ఆయనతో మరణించి ఉండినచో ఆయనతోనే మరలా జీవింతుము. మనము సహనము ప్రదర్శించినచో ఆయనతో పాటు రాజ్యపాలనము చేతుము. మనము ఆయనని నిరాకరించినచో ఆయన మనలను నిరాకరించును. మనము ఆయనను నమ్మని వారమైనను ఆయన నమ్మదగిన వాడును అగును. ఆయన ఆత్మద్రోహము వనర్చుకొనలేడు కదా. ఇది అను ఈ వాక్కులు యథార్థములు. ఇది ప్రభుని వాక్కు.
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగుగాక. లూకా శుభవార్త 17వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 11 నుంచి 19 వరకు. యేసు సమరియా గలిలియా ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరముగా నిలుచుండి గొంతెత్తి, ఓ యేసు ప్రభువా, మమ్ము కరుణింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని చెప్పెను. వారు మార్గం మధ్యననే శుద్ధి పొందిరి. అప్పుడు వారిలో ఒక్కడు తాను స్వస్థుడగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరయుడు. అప్పుడు యేసు, 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడ? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ అన్యుడు ఒక్కడేనా అనెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, లేచి వెళ్ళుము అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. 2 చేతుల పైకి లేపి చెప్పండి, యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. మంచి కాపరి వందనం, మంచి కాపరి వందనం. మంచి కాపరి స్తోత్రం, మంచి కాపరి స్తోత్రం. ఆరాధనీయుడా వందనం, ఆరాధనీయుడా వందనం. ఆరాధనీయుడా స్తోత్రం, ఆరాధనీయుడా స్తోత్రం. నా ప్రాణదాత వందనం, నా ప్రాణదాత స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్ర బలి, స్తోత్ర బలి తండ్రి నీకే, స్తుతియు ఘనత మహిమయు తండ్రి నీకే. చప్పట్లు కొడుతూ పాడదా. స్తోత్ర బలి, స్తోత్ర బలి తండ్రి నీకే, స్తుతియు ఘనత మహిమయు తండ్రి నీకే. స్తోత్ర బలి, స్తోత్ర బలి తండ్రి నీకే, స్తుతియు ఘనత మహిమయు తండ్రి నీకే. పాడదాం. స్తోత్ర బలి, స్తుతియు ఘనత మహిమయు తండ్రి నీకే. పాడండి. స్తుతియు, చప్పట్లు కొడుతూ పాడండి. వదిలేదు. సుఖమిచ్చవు వందనమయ్యా. పాడదాం. ప్రేమనిచ్చావు వందనమయ్యా. సుఖమిచ్చావు వందనమయ్యా. ప్రేమనిచ్చావు వందనమయ్యా. స్తోత్రబలి, స్తోత్రబలి తండ్రి నీకే, స్తుతియు ఘనత మహిమయు తండ్రి నీకే. పాడదాం.
వస్త్రమిచ్చావు వందనమయ్యా, ఆహారమిచ్చావు వందనమయ్యా, వస్త్రమిచ్చావు వందనమయ్యా, స్తోత్రబలి స్తోత్రబలి తండ్రి నీకే, స్తుతియు ఘనత మహిమయు తండ్రి నీకే. చప్పట్లు కొడుతూ పాడదాం. స్తోత్రబలి స్తోత్రబలి తండ్రి నీకే, స్తుతియు ఘనత మహిమయు తండ్రి నీకే. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్న వాళ్ళు ఒకసారి ప్రక్కన ఉన్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు కీర్తన నువ్వు పట్టణం చదవలేదు కదమ్మా, వచ్చే వారం చదవాలి, గుర్తుంచుకో. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు 2 విషయాల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కొద్దిసేపు నేను విన్నాను, చాలామంది ముఖ్యమైన పనులు, ప్రయాణాలు ఉన్నాయని, దూర ప్రయాణాలు. ఏదేమైనా కూడా సరే, ముగించడానికి ప్రయత్నం చేస్తాం త్వరగా. ప్రైజ్ ది లార్డ్. మొదటిది ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటనంటే, మొదటి పట్టణం. ఎవరి గురించి ఉంది మొదటి పట్టణం ఈరోజు? ఎవరు? నామానా హామానా? నామానేనా? నామాను ఎవరు అమ్మా? ఎవరు చేశారు రాజుని? ఎవరు చేశారమ్మా రాజుని? నామాన్ ఎవరు? నామాన్ ఎవరు? ఆర్మీ చీఫ్, సైన్యాధ్యక్షుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వ్యక్తికి, నామాను అనే వ్యక్తికి కుష్టు వ్యాధి వచ్చింది. ఈరోజు మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఈ నామాను అనేటటువంటి వ్యక్తి కొన్ని సంవత్సరాలకు పూర్వం మన ఇజ్రాయేల్ ప్రజల మీద దండెత్తి వచ్చి యుద్ధం చేసి ఆ దేశాన్ని దోచుకొని అక్కడ ఉన్నటువంటి కొంతమంది పిల్లలని బానిసలుగా ఉండడానికి దోచుకొని తీసుకెళ్ళిపోయాడు. అలా ఏ దేశాన్నైతే ఆయన దోచుకున్నాడో, కొల్లగొట్టాడో, ఈరోజు అదే దేశం వైపు చేయి జాపుతూ సహాయం కొరకు వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానికి కారణం ఈ దేశాన్ని పాలిస్తున్న రాజు కాదు, లేదనంటే ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు కాదు. అలాంటి ఒక వ్యక్తి ఏ రాజ్యాన్ని అయితే నేలమట్టం చేసి అందరినీ చంపేసి ఓడించి ఇక్కడ ఉన్నటువంటి బంగారం అన్నిటిని కూడా దోచుకున్నటువంటి వ్యక్తి, పిల్లలందరినీ కూడా బానిసలుగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఈరోజు అదే దేశం వైపు మోకాళ్ళు జాపి, అయ్యా నాకు సహాయం చేయండి అని అడగడానికి వచ్చాడు. కారణం అక్కడ ఉన్నటువంటి రాజు గొప్పతనం కాదు, లేదనంటే హామాని యొక్క వీరత్వం కాదు, నామాని యొక్క ఈ వీరత్వం కాదు, కేవలం ఒక చిన్న బాలిక. కారణం చిన్న బాలిక. ఏ బాలికనైతే అలా తీసుకెళ్ళి ఆయన ఇంట్లోనే పని చేయడానికి పెట్టుకున్నాడు. ఈ వ్యక్తికి కుష్ఠవ్యాధి వచ్చింది. అన్ని చోట్లకి తిరిగాడు దేశంలో. ఆయన దేశంలో అన్ని చోట్లకి అందరూ వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, ఏమి కావట్లేదు. అప్పుడు ఆ బాలిక గుర్తొచ్చింది, అరే మా దేశంలో ఒక గొప్ప వ్యక్తి ప్రవక్త ఉన్నాడు కదా, ఆయన అందరినీ స్వస్థపరుస్తున్నాడు, బాగు చేస్తున్నాడు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు కదా అని తెలిసి గుర్తు చేసుకొని
ఆ బాలిక యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా ఉంది మా దేశంలో, ఎందుకు మీరు ఒక్కసారి వెళ్ళి రాకూడదు, మీకున్న వ్యాధి నయమవుతుంది కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక చిన్న బాలిక అంత పెద్ద సైన్యాధికారికి చెప్తుందన్నమాట ఈ మాటలు. కొన్నిసార్లు చిన్నవాళ్ళు కూడా మనకు చాలా నేర్పిస్తారు. మనకంటే చిన్నవాళ్ళు, వయసులో చిన్నవాళ్ళు కావచ్చు, లేదనంటే స్టేటస్లో చిన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా కొన్ని నేర్పిస్తూ ఉంటారు మనకి. ఈ చిన్న బాలిక ఎప్పుడైతే చెప్పిందో, సాధారణంగా చిన్నవాళ్ళు చెప్తే త్వరగా పట్టించుకోమని, కానీ ఈ బాలిక, అది కూడా ఒక బానిసగా ఉన్నటువంటి బాలిక, ఇంట్లో పని చేస్తున్నటువంటి బాలిక చెప్పినటువంటి మాట ఈ వ్యక్తి నామాను యజమాని విన్నాడు. విని రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆ దేశానికి పోతున్నాడు. ఒక చిన్న బాలిక చూడండి, ఒక్క మాట దేవుని గురించి, ఇగో అక్కడ మా దేశంలో గొప్ప మా పూర్వులు, మా దేశంలో ఉన్నటువంటి ప్రజలు పూజిస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు, ఆయన్ని పూజిస్తున్నటువంటి ఒక ప్రవక్త మా దేశంలో ఉన్నాడని దేవుని యొక్క గొప్పతనం గురించి ఈ స్త్రీ వేరే దగ్గర ఎక్కడో ప్రకటిస్తుందన్నమాట. ప్రైజ్ లార్డ్. ఇలాగా నాలాగా మైక్లో నుంచొని యేసే నిజమైన దేవుడని ప్రకటన చేయలే. ఇంట్లో ఆమె పని చేస్తున్న స్థలంలో బానిసత్వంలో బానిసగా ఉన్నా కూడా, సాధారణంగా బానిసలు ఉన్న వాళ్ళు ఎట్లుంటారనంటే, ఎవరైతే వాళ్ళని బానిసలను చేశారో వాళ్ళు ఏమంటారు, వాళ్ళ జీవితం నాశనం అయిపోవాలని కోరుకుంటారు, చెడు కోరుకుంటారు. ఎందుకంటే నన్ను బానిసం చేశాడు, మా ఇంటి నుంచి దూరం చేశాడు, మా అమ్మ నాన్న నుంచి నన్ను దూరం చేశాడు, మా ఊరు నుంచి నన్ను దూరం చేశాడని కోపం ఉంటుంది. కానీ అలాంటి ఏమీ లేకుండా ఈ బాలిక మాత్రం ఆమె యజమాని కొరకు ప్రార్థన చేస్తూ ఆమె యజమాని బాగుపడాలి అని కోరుకుంటున్నటువంటి ఒక బానిస ఈరోజు మనం వింటున్నటువంటి ఆ బాలిక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక చిన్న బాలిక అక్కడ చెప్పినటువంటి ఆ మాట బైబిల్ పట్టుకొని ప్రసంగం చెప్పిందా? లేదు. రోసరీ పట్టుకొని ఊరంతా తిరిగి ప్రార్థనలు చేసిందా? లేదు. చిన్న మాట. వచ్చాడు, ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా వెంటనే ఆయన పైన ఎక్కడో కూర్చొని ఉన్నప్పుడు ఎలీషా దగ్గరకు వచ్చి ఇట్లా వచ్చాడని ఈ నామాను వచ్చినప్పుడు గేహస్ ఎలీషా యొక్క శిష్యుడు వెళ్ళి, అయ్యా నామాను అంట ఒక అతను వచ్చాడు, సైన్యాధ్యక్షుడు అంట, సిరియా సైన్యాధ్యక్షుడు అంట వచ్చాడు అని చెప్పినప్పుడు ఎలీషా కిందకు కూడా రాకుండా ఆయన వెళ్ళి ఆ యోర్దాను నదిలో 3 సార్లు మునగమను అని చెప్పాడు. 7 సార్లు మునగమని అనేసరికి ఏంటి ఈయన చెప్తున్నది, మా దేశంలో నదులు లేవా, మాయి ఇంతకంటే శుభ్రంగా పవిత్రంగా ఉన్న నదులు కావా అని చెప్తూ వెళ్ళిపోతుంటే, ఇక్కడ రెండవ వ్యక్తులుగా ఆయనతో ఉన్నటువంటి ఈ బంటులు, సైనికులు, ఆయన కాపలాగా వచ్చినటువంటి సైనికులు చెప్తున్నారు, అయ్యా ప్రవక్త మీకేమైనా పెద్ద బరువెత్తమనే పని చెప్పాడా? స్నానమే కదా చేయమన్నది, వెళ్ళి స్నానం చేయండి అనని మళ్ళీ ఇక్కడ నామానికి, ఆయనకి ఆరోగ్యం కలగడానికి ఆయన సైనికులు పనిచేస్తూ ఉన్నారు. ఇలా పనిచేసిన తర్వాత 7 సార్లు మునిగి లేచిన తర్వాత ఆయన శరీరంలో ఉన్న కుష్టు వ్యాధి మొత్తం కూడా పోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కుష్టు వ్యాధి మొత్తం పోయిన తర్వాత ఆయన చివర్లో వెళ్తూ అయ్యా కానుకలు తీసుకోండి అంటే ప్రవక్త తీసుకోలేదు. తర్వాత ప్రవక్త దగ్గర ఒక పర్మిషన్ అడుగుతాడు, కనీసం ఒక 2-3 బస్తాల బ్యాగ్ మట్టి, మీ దేశానికి చెందిన మట్టిని మేము తీసుకొని పోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని కోరుతూ చెప్తున్న మాట, నేను మా దేశానికి వెళ్ళిన తర్వాత నీవు పూజిస్తున్న దేవుడే నిజమైన దేవుడు కాబట్టి నేను కూడా మా దేశంలో నీ దేవుణ్ణే నేను పూజిస్తాను అని అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ ఆయన రాజ్యంలో ప్రభువు గురించి అక్కడ ఒక గొప్ప సాక్ష్యముగా నిలబడ్డాడు ఈ యొక్క నామాన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటిది చిన్న పాప. ఆ బాలిక ఎక్కడెక్కడికో ప్రసంగాలు చెప్పలేదు, ఆ రాజ్యం దగ్గరికి, రాజు దగ్గరికి వెళ్ళి ఇది ఇదని చెప్పలేదు. ఆమె ఉన్న స్థలంలో
ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ యజమానికి చెప్పిన ఒక చిన్న మాట, చెవిలో చెప్పిన మాట రాజ్యానికి మొత్తానికి ఒక సమాధానంగా మారిపోతుంది ఈరోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆ దేశానికి వెళ్ళి ఏ ప్రవక్త వెళ్ళి బోధించలేదు, ఏ వ్యక్తి వెళ్ళి కూడా అక్కడ సువార్త పరిచర్య చేయలేదు, అయినా కూడా దేవుని సువార్త పోతుంది అక్కడికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సాగిపోతుంది, దేవుని వాక్యం వెళ్ళిపోతుంది అక్కడి వరకు. ఒక్క మాట. అందుకే నేను చెప్తున్నా, మన జీవితంలో ఏ రోజన్నా ప్రభుని గురించిన సాక్షిగా నేనున్నానా? ఒక్కరోజైనా ప్రభు గురించి, నువ్వు పని చేస్తున్న స్థలం కావచ్చు, నువ్వు ఎక్కడికైతే ఊరు వెళ్తున్నావో అక్కడ కావచ్చు, ఏ రోజైనా దేవుని గురించిన మాట తెలియని వారికి చెప్పగలిగావా? లేదా అమ్మో మాట్లాడితే నన్ను దూరం పెడతారేమో అని భయంతోనే మంచిగా నోరు మూసుకొని దేవుడు చేసిన కార్యాలన్నిటినీ దాచుకుంటూ ఏం మాట్లాడకుండా ఉన్నావేమో? బానిసత్వంలో బానిసగా బ్రతుకుతున్నటువంటి ఒక చిన్న పాప చెప్పినటువంటి ఒక చిన్న మాట ఈ రోజున రాజ్యాధికారిని, సైన్యాధికారిని మార్చేసే అంత దూరం పోయింది. నువ్వు చెప్తున్న ఒక చిన్న మాట, నువ్వు పనిచేస్తున్న స్థలంలో కావచ్చు, వాళ్ళకి దేవుని గురించి తెలియకపోవచ్చు. ఉదాహరణకి ఈరోజు చాలామంది హైదరాబాద్ పోతున్నారు కదా, ప్రయాణం చేసుకుంటూ ఉన్నా. ప్రయాణంలో ఉన్నప్పుడు కనీసం కొద్దిసేపు అయినా దేవుని గురించి మాట్లాడతారేమో చూద్దాం. మీ ప్రయాణంలో ఉన్నప్పుడు, లేదా 2-3 ఉన్నప్పుడు ఆ వెహికల్లో, ఆ కారులో లేని వాళ్ళ గురించి మాట్లాడతారో, లేదనంటే దేవుడు గురించి, దేవుని వాక్యం గురించి మాట్లాడతారో ఒకసారి పరిశీలించుకోండి. మనం ఎక్కడున్నామో ఆ ఉన్న స్థితిలో, ఆ పరిస్థితిలో దేవుడు ఎలా నాతో మాట్లాడుతున్నాడు? ఆమె ఈ చిన్న బాలికని ఏమైనా విడిపించాడా దేవుడు? బానిసత్వం నుంచి విడిపించాడా? చేయలేదు. ఆమె ఉన్నది బానిసత్వంలో, పని పిల్లగా పనిచేస్తుంది అక్కడ. ఎక్కడో తన సొంత వారు అందరినీ వదిలేసి ఆ వయసులో, చిన్న వయసులో ఎక్కడో వేరే దేశంలో, వేరే రాజ్యంలో పనిచేస్తున్నటువంటి ఆమెకి విడుదల కలిగిందా? విడుదల కలగల. బానిసత్వంలో ఉన్నా కూడా, బాధ అనుభవిస్తూ కూడా మంచి చేయాలని, తన యజమానుడు బాగుపడాలని కోరుకుంటూ ఆ ప్రాసెస్లో భాగంగా దేవుని వాక్యాన్ని ఆయనకిచ్చింది. ఆ చిన్న వాక్యం, ఆ చిన్న మాట రాజ్యాలు దాటి ఎలా పోయిందంటే, ఆయన చెవిలో చెప్పిన మాట మళ్ళీ ఒక గొప్ప ప్రకటనగా, ఒక గొప్ప అనౌన్స్మెంట్గా మళ్ళీ ఇదే రాజ్యానికి, అదే వ్యక్తి, ఏ వ్యక్తి అయితే ఆ రాజ్యం మీద దండెత్తిపోయాడో, అందరినీ చంపేశాడో, అందరినీ దోచుకున్నాడో, ఏ భూమిని అయితే నాశనం చేశాడో ఆ భూమిలోకి చెందిన మట్టినే తీసుకొని, ఇదిగో ఇదే నాకు ముఖ్యం అని చెప్తూ మళ్ళీ ఆయన దేశానికి తీసుకెళ్ళి, ఆయనే ఇదిగో వాళ్ళు పూజిస్తున్న దేవుడు నిజమైన దేవుడని ఇదే వ్యక్తి వెళ్ళి ప్రకటిస్తున్నాడు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యం, దేవుని సువార్త ఎంత బలంగా పోతుందనంటే, నువ్వు చెప్తున్న మాట నేను చెప్తే ఎవరింటారులే నువ్వు అనుకుంటావు. ఆ రోజు ఆమె కూడా నాకెందుకులే, నేనేమన్నా స్వస్థపరిచేదానినా అని ఆ చిన్నపిల్ల అనుకోనుంటే, నాకెందుకులే అని అనుకోనుంటే ఈరోజు ఈ వాక్యం మనకు ఉండేది కాదు. ఆ చిన్న బాలిక ఆ రోజు చెప్పినటువంటి ఆ చిన్న మాట, చెవిలో చెప్పిన మాట ఈరోజు మైక్లో మళ్ళీ బౌన్స్ అయిపోయి తిరిగి వచ్చి ఇదే రాజ్యంలో అదే సైన్యాధికారి ద్వారా ఆయన ఎట్లా అనంటే మట్టిని తీసుకొస్తున్నాడు అనంటే, ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. ఆ ప్రతిష్ఠ చేసుకుంటున్నటువంటి వ్యక్తి ఈ యొక్క నామాన్. మరి ఈరోజు నీ వలన, నీ ద్వారా ఏ ఒక్క ఆత్మ అయినా రక్షింపబడిందా? నువ్వు చెప్తున్న మాట ద్వారా జీవితం వదిలిపెట్టండి. నువ్వు ఎవరికైనా నీ దేవుని గురించి, నువ్వు చిన్నప్పటి నుంచి నమ్మిన నీ ప్రభు గురించి తెలియని ఏ ఒక్కరికైనా నువ్వు చెప్పగలిగావా ఈ రోజున? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటారో భయం, సిగ్గు, దూరం అయిపోతారేమో. హల్లెలూయా, హల్లెలూయా.
అవును. ఈరోజు ఎక్కడో ఉన్నా నువ్వు అనొచ్చు, ఫాదర్ నేనున్న పరిస్థితి ఏంది, ఆ చిన్న పాప ఉన్న పరిస్థితి ఏంటి? బానిసత్వంలో ఉన్న ఆ పాప ఈ రోజున ఎంత గొప్ప ద్వారం తెరవడానికి సహాయం చేసిందనంటే, ఒక రాజ్యంలోకి దేవుని సువార్త ఒక ప్రవాహంలాగా వస్తుంది. అది కూడా ఎవరిని పట్టుకుంటే దేవుని సువార్త నడుస్తుందో దేవునికి తెలుసు. ఎవరిని పట్టుకుంటే దేవుని వాక్యం అందరికీ చేరుతుందో దేవునికి తెలుసు. మనం ఇదే విషయం, ఇలాంటి విషయాన్ని నూతన నిబంధనలోని ఒక వ్యక్తి మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలోని సమరయ స్త్రీ. ఈ సమరయ స్త్రీ కూడా పాపంలో ఉంది, పాపం చేసుకుంటూ బ్రతుకుతున్నది. అలాంటి సమయంలో క్రీస్తు ప్రభు ఆమె దగ్గరకు వచ్చి పట్టుకుంటున్నాడు ఆమెని. ఆమె వెళ్ళి ఎప్పుడైతే ఈయనే దేవుని నిజమైన క్రీస్తు అని తెలుసుకున్నదో వెళ్ళి తన కుటుంబానికి కాదు ఊరంతా ప్రకటించింది. దేవుని కుమారుడు వచ్చాడు, నేను చూశాను, ఆయన మెస్సయ్య అని అందరికీ ప్రకటించి ఊరందరినీ పట్టుకొని మళ్ళీ ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది ఆమె. దేవునికి తెలుసు ఎవరిని పట్టుకుంటే దేవుని వాక్యం ఇంకా ఇంకా బలంగా పోతుందో అని. ఈ రోజున నిన్ను కావాలి, నిన్ను పట్టుకుంటే నీ కుటుంబంలోకి దేవుని వాక్యం పోతుంది అని తెలుసు కాబట్టి దేవుడు నిన్ను పట్టుకున్నాడు. నీ ద్వారా నీ బంధువుల ఇంటికి, నీ స్నేహితుల దగ్గరికి దేవుని సువార్త, దేవుని వాక్యం పోతుంది అని నిన్ను నమ్మాడు కాబట్టి దేవుడు నిన్ను పట్టుకున్నాడు. నీ ద్వారా దేవుని వాక్యం, దేవుని నామానికి మహిమ కలగాలి కాబట్టి దేవుడు నిన్ను పట్టుకున్నాడు. అలాంటిది ఈ రోజున అలాంటి నీ మీద నమ్మకం ఉంచిన నీ దేవుని గురించి ఏ రోజు నువ్వు చెప్పావు? ఏ రోజు నీ దేవుని గురించి ఎవరితో మాట్లాడావు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎంతమందితో నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎంతమందితో దేవుని వాక్యాన్ని పంచుకున్నావు? ఎంతమందిని దేవుణ్ణి వారిలో ఉన్న విశ్వాసాన్ని నీవు చెప్పిన మాటల ద్వారా పెంపొందించగలిగావు? ఎంతమందిని దేవుని దగ్గరకు నడిపించగలిగావు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆ చిన్న పాప చేసినటువంటి పని నేను చేయలేదనంటే వ్యర్థం. ఆ చిన్న పాప ఆమె ఉన్న స్థితిలో బానిసత్వంలో ఉండి పని చేసుకుంటూ అందరికీ దూరంగా ఉండి దేవుని గురించినటువంటి ఒక మాట చెప్పింది. ఆ మాట ఒక పెను ప్రవాహంలాగా తిరిగి మళ్ళీ ఆ రాజ్యం అంతటికి కూడా వ్యాపించింది. అలాంటి అవకాశాలు నువ్వు నేను ఎన్ని పోగొట్టామో. దేవుని వాక్యం అందరికీ చేరాలి అన్న దేవుని యొక్క ఆ హృదయ వాంఛ నీ ద్వారా నా ద్వారా నెరవేరాలి అని దేవుడు కోరుకొని నిన్ను నన్ను ఎన్నుకుంటే మరి ఎన్నిసార్లు మనం దేవుని గురించి ప్రకటించాం? అదే మనం సువిశేష పట్టణంలో చూస్తూ ఉన్నాం. మనం పాడాము కదా, స్తోత్ర బలి స్తోత్ర బలి తండ్రి నీకే. ఎందుకు పాడామో తెలుసా? దేవుడు చేసిన మేలులకి అయ్యా నీకు వందనం అని చెప్పడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా చేయి పైకి లేపొచ్చు, దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేయలేదు అన్న వాళ్ళు చేయి పైకి లేపండి. ఏ కార్యం చెయ్యలేదు ఉన్నారు ఎవరైనా? నా జీవితంలో ప్రభు కార్యం చేశాడు అన్నవాళ్ళు ఎన్ని చేశారు అమ్మా? చెప్పగలరా? చాలా చేశారా? ఒకసారి చేయి పైకి లేపండి. చేసిన వాళ్ళు, చేశారు అన్నవాళ్ళు. కొంతమంది చేతులు లేపండి. ఏంటమ్మా చేతులు రావట్లేదా? దేవుడు చేసినది ఇగో ఇలాంటి వాటి వలనే దేవునికి అపకీర్తి వస్తుంది. దేవుడు చేసిన కార్యం చెప్పలేకపోవడం వలన కూడా, దేవుని గురించి ప్రకటించకపోతే దేవుడు మనల్ని చూసి కూడా సిగ్గుపడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరకు వచ్చారు. ఇట్లా ఇంతమంది వచ్చాం. మీ అందరికీ ఏదో ఒక ఉద్దేశంతో మీరు వచ్చారు. మీ కుటుంబంలోనో నీ జీవితంలో ఏదో ఒక కార్యం జరగాలని వచ్చారు. ఆ 10 మంది కూడా అందుకే వచ్చారు. వచ్చి వాళ్ళకి కావాల్సింది అడిగారు. వాళ్ళకి కావాల్సింది అడిగారు. మీకు కావాల్సింది మీరు అడుగుతున్నారు.
అడిగిన తర్వాత ప్రభు వాక్యం ద్వారా నీతో మాట్లాడి ఆ రోజు వాళ్ళందరితో 10 మందితో చెప్పాడు, మీరు వెళ్ళి అర్చకులకు యాజకులకు కనిపించండి అన్నారు. సరే అని వారు వెళ్తున్నారు. మీరు కూడా దేవుని వాక్యం మీతో మాట్లాడి మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలన్నీ కూడా మీరు దేవుడు ఆలకిస్తాడని చెప్పి మిమ్మల్ని ఇంటికి పంపిస్తున్నాడు. పంపించిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు అనుకున్న కార్యాలు జరిగాయి, అనుకున్న సంఘటనలు జరిగాయి. ఆ రోజు వాళ్ళకు కూడా 10 మందికి స్వస్థత వచ్చింది. కానీ తిరిగి వచ్చింది మాత్రం ఒక్కడే. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది దూడలనా ఏడాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. దేవుడు చేసిన ఉపకారాలకి ఏం చెల్లిస్తాను ప్రభు అనే పాట అందరం నోరు తెరిచి గట్టిగా పాడతాం. కానీ నువ్వు ప్రభు చేసిన మేలులకి ప్రభు దగ్గరకు వచ్చి ఏ రోజు నువ్వు థ్యాంక్స్ అని చెప్పావు, ఇదే రెండవది. దేవునికి సంబంధించిన వాక్యం లేదా దేవునికి సంబంధించిన సాక్ష్యముగా నేను మారాలి, మొదటిది ఆ బాలికలాగా. రెండవది ఈ తిరిగి వచ్చిన వ్యక్తి ఉన్నారు కదా, చూద్దాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తిరిగి వచ్చిన వ్యక్తిలో లేదనంటే ఆ 9 మందిలో ఒకరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు తిరిగి వచ్చిన ఆ 10వ వ్యక్తిగా ఉంటావో ఇంటికి వెళ్ళిపోయిన 9 మందిలో ఒకరిగా ఉంటావు, నీ ఇష్టం. కానీ ప్రభు మాత్రం నీ నుంచి కోరుకునేది కృతజ్ఞత. నీ జీవితంలో ప్రభు కార్యం చేశాడు, ఒక గొప్ప కార్యం చేశాడు. ఆ కార్యం జరిగి, అందుకే నేను చెప్తూ ఉంటాను, వచ్చిన దగ్గర నుంచి నేను చెప్పాను, చేసిన తీసుకున్న స్వీకరించిన మేలులకే వచ్చి సాక్ష్యం చెప్పుకోండి, అవకాశం ఇస్తాను, చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి దగ్గర నుంచి వచ్చిన మేలులకి మనకి సిగ్గుండదు, కానీ తీసుకోవడానికి సాక్ష్యం చెప్పాలంటే సిగ్గు వస్తుంది మనకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నీకున్నటువంటి 5 లక్షల అప్పు తీరుస్తానంటే సిగ్గుపడతావా, కావాలంటావా? ఓకే 5 ఇంకో 10 అడుగుతాను. కానీ అదే మాట ఈడకొచ్చి చెప్పమంటే మాత్రం నాకు సిగ్గు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు సిగ్గుపడుతున్నారు మీ ఇష్టం, అది మీ ఇష్టం. కానీ దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడి ఒకే ఒక్క మాట ఏంటయ్యా ఈ సువిశేషం నుంచి అంటే, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ 10 మంది కూడా అందరికీ దూరం అయ్యారు. ఆ రోజుల్లో కుష్టి వ్యాధి అంటే ఎంత భయంకరమైన వ్యాధి అయ్యానంటే, ఆ కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళని ఊరు నుంచి వెలివేస్తారు. ఊరి నుంచి నీళ్ళు ఇవ్వరు, భోజనం ఇవ్వరు, ఏమివ్వరు. వాళ్ళు ఒంటరిగా ఊరి బయట కొండల్లోనో రాయల రప్పల మధ్యలోని ఆ ఎడారులలో అక్కడే ఉండాలి. వాళ్ళు ఒకవేళ ఏమి దొరకకుండా చనిపోతారు, వాళ్ళ ఇష్టం అది. కానీ వాళ్ళ ఊరిలోకి రావడానికి వీల్లేదు. ఒకవేళ వచ్చారా అని అంటే వాళ్ళని రాళ్ళు తీసుకుని కొడతారు, చంపేస్తారు. తమ సొంత వాళ్ళ నుంచి దూరం అయిపోయారు 10 మంది. ప్రభు వాక్యం ఏమని చెప్తుందా అంటే, భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. ప్రభు దూరంగా ఉన్న మనందరినీ కూడా ఆయన దగ్గరికి రమ్మంటుంటే ఈ 10 మంది ఇప్పుడు ఒకసారి చదవండి. ఈరోజు సువిశేషం లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం చదవండి. చూడండి, ప్రభు ఏమని చెప్తున్నాడంటే, అయ్యా నా దగ్గరకు రండి అని ప్రభు చెప్తుంటే ఈ 10 మంది మాత్రం ఎక్కడో దూరంగా నిలబడినప్పుడు అక్కడ ప్రభు గుండె పగిలిపోయింది. ప్రభు ఎప్పుడైనా ఎవరినైనా మనం ఎవ్వరం ప్రభు దగ్గరకు వచ్చినా కూడా ఆయనకు దగ్గరగా ఉండాలని కోరుకుంటాడు ప్రభు.
ఆయన హృదయానికి దగ్గరగా ఉండాలని కోరుకుంటాడు ప్రభు. అట్లాంటి ఈ 10 మంది దూరంగా నిలబడి, అయ్యో మేము అక్కడికి వెళ్తే మమ్మల్ని ఏమంటారో, చుట్టుప్రక్కల ఉన్న ప్రజలందరూ మమ్మల్ని తిడతారేమో అని అట్లా ప్రభుకి దూరంగా ఉండడం చూసి ప్రభు గుండె పగిలిపోయింది. ఒక వ్యాధి ప్రభు నుంచి ఆ వ్యక్తుల్ని దూరంగా పెడుతుంది. ఈరోజు మనల్ని ప్రభు నుంచి దూరంగా పెట్టేది ఏంటి? మనల్ని ప్రభు నుంచి దూరంగా నెడుతున్నది ఏంటి? ప్రభు దగ్గరికి రానివ్వకుండా మనకి అడ్డుపడేది ఏంటి? ఈ రోజున పాపం, కోపం ఏమున్నాయి? దేని వలన నేను ప్రభువుకి దగ్గరగా వెళ్ళలేకపోతున్నాను? దేని వలన నేను ప్రభువుతో ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను? దేనివల్ల నేను ప్రభు యొక్క వాక్యాన్ని వినలేకపోతున్నాను? దేని వలన వాళ్ళకి 10 మందికి తెలుసు ప్రభు దగ్గరికి పోవట్లేదంటే కారణం ఏంటి? ఏమి వాళ్ళకి అడ్డుగా ఉన్నదేంటి? కుష్ఠవ్యాధి. ఈరోజు నువ్వు నేను ప్రభు దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నాము, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాము అని అంటే అర్థం ఏంటి? మన మధ్యలో ఏముందో ఒక్కసారి పరిశీలించుకోవాలి. ప్రభు నుంచి నన్ను దూరం పెడుతున్నది ఏందో, ప్రభు నుంచి నన్ను అసలు దగ్గరగా ఉండాల్సిన నేను ఏంటి నన్ను ప్రభు నుంచి దూరంగా పెడుతున్నది? ఎందుకు నేను ప్రభువుకి దగ్గరగా వెళ్ళలేకపోతున్నాను? ఆధ్యాత్మికంగా నేను ఎందుకు ఎక్కువగా ఎదగలేకపోతున్నాను? ప్రార్థనలో ఉండలేకపోతున్నాను? ఆత్మీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నాను? నేను ఎందుకు మంచితనంతో ఎక్కువగా ఉండలేకపోతున్నాను? నేను ఏది ఈరోజు మనల్ని దూరం పెడుతుందో? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రభు ఆ వాక్యంలో వాళ్ళని చూసినప్పుడు ఎట్లాగైతే చాలా బాధపడ్డాడు అంత దూరం నుంచి అడుగుతున్నప్పుడు. ఈరోజు నువ్వు నేను దూరంగా ఉన్నప్పుడు కూడా ప్రభు అలాగే బాధపడతాడు. అలాగే ప్రభు కన్నీరు గారుస్తాడు. ఎందుకంటే ఆయన మనందరినీ సృజించింది ఎందుకంటే ఆయనతో ఉండడానికి. మరి మీరు క్యాటకిజం క్లాస్లో బ్రదర్ అక్కడ వరకు వచ్చారో లేదో తెలియదు. ఎందుకు దేవుడు మానవుల్ని సృజించాడు? ఎందుకు దేవుడు మానవుని ఎందుకు సృజించాడు? అమ్మా ఎందుకు బ్రదర్ అక్కడికి రాలేదు ఇంకా? దేవుడు మనల్ని ఎందుకు సృజించాడంటే ఆయనతో ఉండడానికి. ఆయన రూపం మనకిచ్చింది ఎందుకు? లేదనంటే ఆయన గుణాలను మనకిచ్చింది ఎందుకంటే ఆయనతో ఉండాలి అని, ఆయన్ను ప్రేమించాలి, ఆయన పూజించాలి. అటు వెనక మనందరం కూడా మళ్ళీ చనిపోయిన తర్వాత మోక్షానికి తిరిగి మళ్ళీ ఆయన దగ్గరకే పోవాలని మనందరిని ఈ లోకానికి పంపించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి మనం ప్రభువుకు దూరంగా బ్రతుకుతున్నామంటే బాధపడేది నీకు బాధ ఉందో లేదో తెలియదు, కానీ నీ ప్రభువుకి మాత్రం ఎంతో కన్నీరు గారుస్తున్నాడు ప్రభు. అరే నా కుమార్తె, నా కుమారుడు దూరంగా ఎందుకు ఉండాలి? ఎందుకు దగ్గరగా ఉండలేకపోతున్నాం? ఈరోజు ఈ 10 మందిని ఆపిన కుష్ఠవ్యాధి ఆ 10 మందిని దూరంగా ఉంచింది. వాళ్ళను చూసి కన్నీరు గార్చినటువంటి ప్రభు, బాధపడినటువంటి ప్రభు వాళ్ళతో చెప్పాడు, మీరు వెళ్ళండి, ఇక చాలా మీరు పడుతున్న బాధలు. తల్లికి దూరమై, తండ్రికి దూరమై, అమ్మా నాన్నకి, కుటుంబానికి, తోబుట్టువులకి అందరికీ దూరమైనటువంటి మీ బ్రతుకు, నా అనే వాళ్ళు లేకుండా, ఎలా ఉన్నావని అడిగే వాళ్ళు కూడా లేకుండా ఉంటున్నావు కదా, ఇక చాలు అని ప్రభు అర్థం చేసుకున్నాడు వాళ్ళ బాధ. వాళ్ళు తిన్నారో లేదో ఏంటో, వాళ్ళకి ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు, ఇంట్లో వండుకోవడానికి ఏముండదు, అక్కడ కనీసం నీళ్లు త్రాగడానికి వెళితే ఎవరన్నా చూశారు అని అంటే రాళ్ళు తీసుకొని కొడతారు. ఎప్పుడైనా ఊర్లోకి రావాలి అని అంటే నేను అశుద్ధుడను అని అరుచుకుంటూ రావాలి. మొత్తం గుడ్డ కట్టేసుకొని శరీరం అంతా, ఎందుకంటే మొత్తం పుండ్లతో ఉంటుంది కదా, కట్టేసుకొని అరుస్తూ రావాలి. ఆ అరుపు విన్నప్పుడు ఇట్లా డప్పు కొట్టినట్టు ఏదన్నా తీసుకొని కొట్టుకుంటూ అరుచుకుంటూ రావాలి. ఆ శబ్దం విని అరే కుష్ఠవ్యాధితో ఉన్న వ్యక్తి వస్తున్నాడు, బయటికి రావద్దు, అందరూ ఇండ్లలోకి పోతారు. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో వాళ్ళు బ్రతుకుతున్నారు. ప్రభువు నుంచి ఊరికి, తన సొంత వారికి, గ్రామానికి, అందరికీ దూరంగా తినకుండా బ్రతుకుతున్న వాళ్ళ బాధను చూసి తట్టుకోలేకపోయాడు యేసయ్య. ఈ రోజున ఒకవేళ మనం కూడా ప్రభువుకి దూరంగా ఉన్నామేమో, ఒకవేళ మనం కూడా ప్రభువునికి దగ్గరగా రాలేకపోతున్నామేమో, ప్రభువుతో నిలబడలేకపోతున్నామేమో. రావాలి అని అనుకుంటున్నాను
కానీ రాలేకపోతున్నాను. మనసులో అనుకుంటున్నాను, మనసు చెప్తుంది పోవాలి అని, కానీ నేను నిజంగా అది యాక్షన్ రూపంలో కార్యరూపం దాల్చలేదు. ఈరోజు మనం నేర్చుకుంటా ప్రభుతో, ప్రభువా నువ్వు నన్ను పిలుస్తున్నావు కదా, నేను కూడా భారంతో ఉన్నాను, మనసంతా భారంతో ఉన్నది, నా జీవితం అంతా భారంతో ఉంది, నా శరీరం అంతా భారంతో నిండి ఉన్నది. ప్రభువా నేను నీ దగ్గరికి వస్తాను. ప్రభుకి మాట ఇవ్వు. ఈరోజు ఇవ్వడం మాత్రమే కాదు, ఆ వ్యక్తి మీరు యాజకులకు కనిపించండి అన్నప్పుడు వెళ్తున్నప్పుడు ఆ మధ్యలోని స్వస్థత పొందాడు ఈ వ్యక్తి. 10 మంది స్వస్థత పొందితే మిగిలిన 9 మంది మా ఇంట్లో మా అమ్మ నాన్నకు చెప్పుకోవాలి, కుటుంబస్తులతో కలిసి నేను ఎంజాయ్ చేయాలని అక్కడికి వెళ్తే ఈ ఒక్కడు మాత్రం గుర్తించాడు, అరే ఈరోజు నేను ఇలా ఉండడానికి నన్ను దూరంగా ఉంచినటువంటి నా వాళ్ళకంటే, నా సంఘం కంటే, ఈ లోకం కంటే కూడా నేను దగ్గరగా ఉండాలి కదా అని నన్ను నమ్మినటువంటి వ్యక్తి, నన్ను కావాలి అనుకున్నటువంటి వ్యక్తి అగో నాతో చెప్పాడు కదా, నేను తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి పోతానని తిరిగి వచ్చినటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఈ వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తిరిగి వచ్చిన ఆ వ్యక్తి చూసి ప్రభు ఎంతో సంతోషించాడు, ఎంతో ఆనందించాడు. ఎందుకంటే 10 మంది స్వస్థత పొందుకుంటే ఒక్కరు వచ్చారు తిరిగి. ఈ రోజున ఇంతమంది జీవితాల్లో, ఇంతమంది కుటుంబాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు కదా. ఎన్నిసార్లు ఎంతమందిని మనం ప్రభు దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెప్పాం? ప్రభు చేసిన మేలులకి ఎన్నిసార్లు మనం వందనమని చెప్పాం? తిరిగి వచ్చిన ఆ వ్యక్తిని చూసి ప్రభు ఆనందించినట్లుగా నువ్వు నేను తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రభు ఆనందిస్తాడు. ఎందుకంటే దగ్గరగా ఉండాలని వాళ్ళని అక్కడి వరకు పంపించాడు. వాళ్ళకి ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప పని చేశాడు తెలుసా దేవుడు. ప్రభు ఊరిలోనికి, ఇంట్లోకి ద్వారా మూసేసినటువంటి వాళ్ళకి ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసు. ఒకసారి చదువుదాం చివరిగా. మీరు వెళ్ళి చదవండి అమ్మ. యేసు చెప్పాడు వాళ్ళతో, ప్రభు మమ్మ కనికరింపు అన్న తర్వాత లూకా 17. చూడండి యాజకులు ఎక్కడుంటారు? యాజకులు ఎక్కడుంటారు? ఎక్కడుంటారమ్మా? దేవాలయంలో. ఊరిలో వాళ్ళ సొంత ఇంటి తలుపులు మూసేశారు. ఊరి తలుపులు మూసేసిన వాళ్ళకి డైరెక్ట్గా దేవాలయ ద్వారాలు తెరుస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళి యాజకులకు కనిపించమన్నాడు. ఊరంతా వద్దన్నారు, నువ్వు దూరంగా ఉండాలి, మీకు కుష్టి వ్యాధి ఉన్నది, మీరు దూరంగా బ్రతకాలి, మా దగ్గరకు రావద్దు, వస్తే మాకు అంటుకుంటుంది, నువ్వు దూరంగానే బ్రతకాలని దూరంగా పెట్టిన వాళ్ళకి క్రీస్తు ప్రభు వచ్చి చెప్తున్న మాట, మిమ్మల్ని లోకం దూరంగా పెట్టింది కదా, దేవుడు నేను పరలోకం మిమ్మల్ని దూరంగా పెట్టలేదు కూడా అని చెప్పి డైరెక్ట్గా దేవాలయ ద్వారాలు ప్రభు వాళ్ళకి తెరిపిస్తున్నాడు అనమాట. గట్టిగా చెప్పలు కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం కూడా కృతజ్ఞతాభావం లేకపోతే, ప్రభు చేసినటువంటి మేలులకి కృతజ్ఞత చెప్పకపోతే, మనం ఎన్నిసార్లు ఇంకా ఫాదర్ నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, బాక్స్ రాలేదు, గిన్నె రాలేదు, భోజనం రాలేదు, ప్రభు దగ్గరకు వచ్చి అవన్నీ మాట్లాడుతుంటే చీప్గా ఉంటుంది. ప్రభుకి అవమానం. నువ్వు చేయాల్సింది వీటి గురించి కాదు, నువ్వు చేయాల్సింది ప్రభు దగ్గరకు వచ్చేసి ప్రభు చేసిన మేలులకి థ్యాంక్ యూ అని చెప్పాలి. నిన్ను అంత పెద్ద అనారోగ్యం నుంచి బయటకు తీసుకొచ్చిన ప్రభు దగ్గరికి రా. నీ కుటుంబాన్ని పెద్ద పెద్ద సమస్య నుంచి, ప్రమాదం నుంచి బయటకు తీసుకొచ్చిన ప్రభు దగ్గరకు వచ్చి థ్యాంక్స్ అని చెప్పు, వందనం అని చెప్పు. అది మర్చిపోయి ఇది రాలేదు, అది రాలేదని అశాశ్వతమైన వాటి కొరకు పరిగెత్తకండి. నీకు ప్రభు చేసిన మేలులకి ఏం చేశాడు? ప్రభువా నాకు ఆరోగ్యం ఇచ్చావు, ఈ రోజున నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచావు, పంటలు పండించుతున్నావు, పాటిని దీవించావు, నాకు ఉద్యోగం ఇచ్చావు, నా ఉద్యోగాన్ని దీవిస్తున్నావు, నేను ప్రతిరోజు వాహనంలో బయటికి వెళ్తున్నా, మళ్ళీ ఇంటికి తీసుకొస్తున్నా, నా పిల్లల్ని నడిపిస్తున్నావు, ఆరోగ్యంగా ఉంచుతున్నావు, వాళ్ళ చదువులో తోడుగా ఉంటున్నావు. ప్రభువా చెప్పుకుంటూ పోతే నీ జీవితమే సరిపోదు. అట్లాంటి ఈ పనిని వదిలేసి
ఏదో దేనికో అది రాలేదు ఇది రాలేదని ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గరకు వీళ్ళ దగ్గరకు పోయి నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నట్లయితే నీ టైం వేస్ట్ చేస్తున్నట్లే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇప్పటికైనా తిరిగి వచ్చిన ఆ ఒక్కనిలాగా ఉంటాం. పోయిన 9 మంది మెజారిటీ అటే ఉంది, కానీ ప్రభు మెచ్చుకుంది మెజారిటీనా మైనారిటీనా? మైనారిటీ. వచ్చిన ఒక్కనే మెచ్చుకున్నారు. మెజారిటీగా వెళ్ళిన 9 మంది స్వస్థత పొందుకున్నారు స్వస్థత 10 మంది పొందుకున్నారు. కానీ 9 మంది కంటే కూడా తిరిగి వచ్చిన ఒక్కడే ప్రభు దృష్టిలో గొప్పవాడయ్యాడు. ఈరోజు నువ్వు తిరిగి వస్తే, ప్రభు చేసిన మేలులకి నువ్వు తిరిగి వస్తే నిన్ను కూడా ప్రభు గొప్పగానే చూస్తాడు. ప్రభు చేసిన మేలులకి వందనాలు చెప్తూ, కృతజ్ఞతలు చెప్తూ, అయ్యా నా జీవితంలో ఇన్ని గొప్ప మేలులు చేసినందులకు వందనం యేసయ్యా అని ప్రభువుకి చెప్పగలగాలి. మనం రాదు అనుకున్న సీట్ నీకు వచ్చింది, రాదు అనుకున్నటువంటి ఆ స్థలం నీకు వచ్చింది, కోర్టులో ఉన్న కేసు నీకు మాఫీ అయిపోయింది, రావు అనుకున్న డబ్బులు నీ చేతికి అందే. ఇవన్నీ జరుగుతున్నాయి, కార్యాలు జరుగుతున్నాయనంటే కారణం ప్రభు నీ జీవితంలో నిన్ను ఆయనకు దగ్గరగా ఉంచుకోవాలని ఎదురు చూస్తున్నాడు. నువ్వు మాత్రం చేసిన సృష్టికర్తని, కార్యాన్ని చేసిన ప్రభువుని వదిలేసి కార్యాన్ని చూసుకుంటూ ముందుకు పోయినట్లయితే జాగ్రత్త పడతావు. ఒక దగ్గర చేసిన వ్యక్తి, నడిపించే వ్యక్తి నువ్వు మర్చిపోయినట్లయితే మధ్యలో పడిపోతావు. జాగ్రత్త. నిన్ను నడిపించే వ్యక్తి యేసయ్య అని గుర్తించాలి. నీ జీవితంలో నీ కుటుంబాన్ని నడిపించే వ్యక్తి యేసయ్య అని నువ్వు గమనించినప్పుడే, నీ హృదయంలో నువ్వు తెలుసుకున్నప్పుడే నీ జీవితంలో ప్రభువుకి దగ్గరగా ఉండగలవు. ఆ 10 మందిని దగ్గరగా ఉండాలని పిలుచుకున్నాడు దేవుడు. అందుకే 10 మందిలో ఉన్న అనారోగ్యాన్ని పోగొట్టాడు. కానీ తిరిగి వచ్చి ప్రభువుకి దగ్గరైంది ఎంతమంది? ఒక్కడే. వాళ్ళని దగ్గరగా ఉండాలని వాళ్ళలో అనారోగ్యాన్ని తీసేస్తే ఈ 9 మంది వాళ్ళ దగ్గరికి, వాళ్ళ సొంత పనులకి పరిగెత్తుకొని పోయి వాళ్ళ జీవితాల్లో వెళ్ళిపోతుంటే తిరిగి వచ్చిన ఒక్కడిని చూసి ప్రభు ఆనందించాడు. ఈరోజు నేను మొదట్లో ప్రారంభంలో చెప్పాను కదా, మీరందరూ ఒక్కొక్క దాన్ని నీ మనసులో అడుగుతూ ఈ కార్యం జరగాలి, ఈ కార్యం జరగాలి నా జీవితంలో, నా కుటుంబంలో అనుకుంటూ ఉన్నావు కదా. అన్ని కార్యాలు చేస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? నిన్ను దగ్గరగా ఉంచుకోవడానికి, నిన్ను ఆయనతో ఉంచడానికి. కానీ నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి చేశాడు, ఆల్రెడీ చాలా కార్యాలు చేశాడు. చేసిన తర్వాత మరి నువ్వు తిరిగి వచ్చావో, నీ పనుల్లో నువ్వు బిజీ అయిపోయావో ఒకసారి పరిశీలించుకో. అక్కడ నువ్వు తిరిగి రాకుండా ఇప్పుడు మళ్ళీ నా కార్యం జరగాలి, ఇప్పుడు నేను వస్తానంటే దేవుడు ఎందుకు నమ్ముతాడు? నేను ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాలకి ముందు వందనమని చెప్పు. దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలకి వందనమని చెప్పు. ఆ 10 మందిలాగా 9 మందిలాగా కావాల్సింది వచ్చిన తర్వాత మంచిగా తీసుకొని పరిగెత్తడం కాదు. ఉండకండి అట్లా. కృతజ్ఞత లేనటువంటి వ్యక్తి వాడి జీవితంలో ఎదగడు పైకి. నీ జీవితంలో నిన్ను పైకి ఎదగించడానికి కొంతమంది నీకు సహాయం చేస్తుంటారు. వాళ్ళని మర్చిపోకండి. ఎవరైతే నిన్ను పైకి ఎదగడానికి తోడుగా నిలబడ్డారో వాళ్ళని మర్చిపోకండి. చిన్న చిన్న వాటి కొరకు అందరికీ కార్యం చేస్తాడు ప్రభు. 10 మందిని స్వస్థపరిచాడా లేదా? స్వస్థత 10 మందికి వచ్చింది, అద్భుతం 10 మందికి జరిగింది. ప్రభు మెచ్చుకున్నది, ప్రభు ప్రేమను పొందింది, ప్రభు హృదయాన్ని అర్థం చేసుకుంది మాత్రం ఒక్కడే. అందరికీ అద్భుతాలు జరుగుతాయి. హలో, అందరికీ స్వస్థతలు జరుగుతాయి, అందరి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే దేవుడు అందరినీ ఒకే రకంగా చూస్తాడు. కానీ అన్నీ చేసిన తర్వాత ప్రభువుని సంతోషపెట్టింది మాత్రం ఒక్కడే. ఈరోజు ఆ ఒక్కడిగా నువ్వు ఉంటావో, 9 మందిలాగా ఉండి ప్రభుని బాధ పెడతావో నీ చేతుల్లో. కనుక ఈరోజు నేర్చుకున్న మొదటి విషయం, ఆ చిన్న పాపలాగా మనం కూడా ప్రభుని గురించి ప్రకటించి కనీసం ఒక్క ఆత్మనైనా నా జీవితంలో గుర్తుంచుకోండి. నువ్వు మరణించే అంతలోపు
ఒక్క ఆత్మైన, చాలా ఆత్మలు చేయాలి, కానీ ఒక్క ఆత్మైన నువ్వు రక్షించగలగాలి. నువ్వు చెప్తున్న మాట ద్వారా కావచ్చు, లేదంటే నువ్వు జీవిస్తున్న జీవితం ద్వారా కావచ్చు, ఎవరైనా ఒకరు మారి ప్రభు దగ్గరకు రావాలి, మొదటిది. రెండవది, ప్రభు చేసిన కార్యాలు వేటిని మరవకుండా చేసిన అన్నిటికీ కృతజ్ఞతలు చెప్పి తిరిగి వచ్చిన ఒక్క వ్యక్తిలాగా, ప్రభు హృదయానికి దగ్గరగా ఉన్న ఒక్క వ్యక్తిలాగా నువ్వు ఉండాలి. నీలో ఉన్న అనారోగ్యాన్ని తీసేస్తాడు అని అంటే దాని అర్థం వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్పమని, అంతేగాని మళ్ళీ పోయి నీ ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ ప్రభుని మర్చిపోమని కాదు. నీ కుటుంబంలో ఉన్న సమస్యను ప్రభు తీసేశాడు అని అంటే అర్థం ప్రభు దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ జీసస్, నువ్వు నాకు ఇంత గొప్ప కార్యం చేశావు కదా అని ప్రభుకి వందనం చెప్పడానికి. నీ కుటుంబంలో నువ్వు అనుకున్న ఫంక్షన్ మంచిగా చేశాడు, లేదనంటే నీకు కావలసినటువంటి ఉద్యోగం నీకు ఇచ్చాడు అని అంటే దాని అర్థం ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు హృదయానికి దగ్గరగా నువ్వు ఉంటావని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు రావాల్సిన మిషన్ నీకు ఇచ్చాడు అని అంటే నువ్వు ప్రభు దగ్గరికి రావాలి అని, ప్రభుతో నిలబడాలి అని, ప్రభుతో కూర్చోవాలి అని. ఇంతమంది సంఘంలో 10 మందిలో నిన్నొకళ్ళు చేశారు అని అంటే ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు థ్యాంక్ యూ అని ప్రభుకు చెప్పడానికి, అంతేగాని మిషన్ వచ్చింది కదా అని మంచిగా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయడానికి కాదు. హలో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దగ్గర నుంచి నువ్వు ఏ చిన్నది తీసుకున్నా కూడా నీకు ఇచ్చాడు అని అంటే కారణం నీవు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గరికి రావాలి. ఫస్ట్ ప్రభుకి దగ్గరగా కూర్చోవాలి, ప్రభు హృదయానికి దగ్గరగా ఉండాలి. నువ్వు ఆయన హృదయానికి దగ్గరగా ఉండాలనే ప్రభు నీ జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. కానీ నువ్వు మాత్రం కావలసిన కార్యాలు జరిగిన తర్వాత దగ్గరికి రాకుండా ప్రభుని బాధ పెడుతున్నావు. ప్రభుని మనం సంతోషపరచలేకపోతున్నాం. ప్రభు చేస్తున్న కార్యాలు అన్నీ కావాలి, కానీ ప్రభుకి దగ్గరగా మాత్రం నేను ఉండను. సారీ, ఒకరోజు దెబ్బతింటామని. ఎందుకంటే ప్రభుకి దగ్గరగా ఉంటేనే హృదయం ఏంటో నీకు తెలుస్తుంది. ప్రభుకి దగ్గరగా ఉంటేనే ఆ హృదయంలో ప్రేమ జ్వాల ఎలా రగులుతుందనేది నీకు తెలుస్తుంది. తోటి వారిని ఎలా ప్రేమించాలో నీకు తెలుస్తుంది, తోటి వారిని ఎలా మన్నించాలో నీకు తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ 2 విషయాలు, చిన్న పిల్ల ఒక రాజ్యాన్నే మార్చింది, గుర్తుంచుకో. ఈ రోజున సంవత్సరాల తరబడి క్రైస్తవునిగా కథోలిక విశ్వాసిగా ఉన్న నీవు రాజ్యాన్ని మార్చాల్సిన అవసరం లేదు. నీ జీవితాన్ని మార్చుకో, నీ కుటుంబాన్ని మార్చుకో, చాలు. రెండవది, ఈ తిరిగి వచ్చినటువంటి వ్యక్తి ప్రభు హృదయానికి దగ్గరగా వచ్చినట్లుగా ఈరోజు నువ్వు నేను కూడా ప్రభు చేసిన మేలులకు వందనమని, స్తోత్రం అని చెప్పి తిరిగి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని ఆనందపరిచే వ్యక్తులుగా మనం ఉండాలని ప్రార్థిస్తాం. అందరం లేచి నిలబడతాం. కళ్ళు మూసుకుని అందరు 1 నిమిషం 2 చేతులు హృదయం మీద ఉంచుకున్నా. కళ్ళు మూసుకొని 2 చేతులు హృదయం మీద ఉంచుకోనండి. నీవు అడిగిన ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు చేశాడు, కానీ కృతజ్ఞత అనేది చెప్పకుండా చేసిన మేలులు స్వీకరించిన తర్వాత ప్రభుని మర్చిపోయామేమో. నీ జీవితంలో ఆ రోజు నువ్వు అడిగిన ఆ కార్యం నీ జీవితంలో జరిగింది అంటే కారణం నువ్వు ప్రభువుకి దగ్గరగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభువుకి దగ్గరగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ నీవు మాత్రం ప్రభు చేసిన కార్యాలను స్వీకరించి ప్రభు చేస్తున్నటువంటి నీకు కావలసిన కార్యాలు పొందుకున్న తర్వాత ప్రభువునే మర్చిపోయావు కదా. ఇదిగో ఒక చిన్న పిల్ల రాజ్యాన్ని మార్చింది, సైన్యాధ్యక్షుడిని మార్చింది. ఆ సైన్యాధ్యక్షుడు తనంతట తానే ప్రభువే నిజమైన దేవుడని ఒప్పుకునేలాగా, ప్రకటించేలాగా చేసింది. ఈరోజు నీవు కూడా అలా నీ ప్రభు అంటే తెలియని వారి దగ్గర నువ్వు కూడా చిన్న పిల్లలాగా ఒక సాక్ష్యముగా నువ్వు నిలబడాలి. రెండవది, ప్రభు చేసిన మేలులకి కృతజ్ఞతలు చెప్తూ నీ జీవితంలో ఒక కార్యం ప్రభు చేశాడు అని అంటే ప్రభువుకి దగ్గరగా నువ్వు రావాలి అని, ప్రార్థనలో నువ్వు ఎదగాలి అని, ప్రభుతో నువ్వు నిలబడాలి అని,
ఆయన హృదయానికి దగ్గరగా నువ్వు ఉండాలి అని. అలా ఉండకుండా నీకు కావలసింది నువ్వు పొందుకొని నీ సొంత పనుల్లో బిజీ అయిపోయావు కదా. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే ప్రభువుకి సారీ అని చెప్పు, క్షమాపణ అడుగు, మన్నించమని కోరుకో. పరిశుద్ధమైన దేవా, అయ్యా మేము కూడా ఆ తిరిగి వచ్చినటువంటి ఆ 10 మందిలో ఒక శిష్యునిలా, ఒక కుష్ఠవ్యాధి నయమైనటువంటి వ్యక్తిలాగా నన్ను కూడా మార్చండి అయ్యా. ఆ 9 మందిలాగా నీ నుంచి మంచిని పొందుకొని స్వీకరించి తర్వాత నిన్ను మర్చిపోయే బిడ్డగా నన్ను ఉంచొద్దు ప్రభువా. ఆ తిరిగి వచ్చిన ఒక్కనిలాగా నేను కూడా నా జీవితంలో నువ్వు చేసిన గొప్ప కార్యాలకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ తిరిగి వచ్చే వ్యక్తిగా నన్ను మార్చండి ప్రభువా. ఈ మనవులను మా ప్రభు అయిన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. అలాగే లేచిన బట్టి మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని సృష్టించినారు. అతని దైవస్తుడైన నాలుగు యేసుక్రీస్తుని సృష్టించినారు. ఇద్దరు పవిత్రాత్మల గర్భపై కన్యమరియు పుట్టెను. మోసగా అతని గర్భంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయడానికి వచ్చాను. పవిత్ర ఆత్మని సృష్టించినారు. పరిశుద్ధ కథోలిక సభలో నీతిగా సంబంధ ప్రయోజనాన్ని సృష్టించినారు. పాపముల మన్నింపుని సృష్టించినారు. శరీర ఉదాహరణని సృష్టించినారు. నిత్య జీవముని సృష్టించినారు. ఆమేన్. సహోదరులారా, నేనును మీరును అర్పించును ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగ్గినట్లు ప్రార్థింపము. నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ క్రమం ద్వారా ఇవన్నీ స్వీకరించుదుగాక. ఓ ప్రభువా, నీ విశ్వాసుల ప్రార్థనలను వారు సమర్పించే అర్పణములతో పాటు దయతో స్వీకరింపము. భక్తితో మేము నిర్వహించి పవిత్ర బలి మమ్మ స్వర్గ మహిమలోనికి నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మధ్య మానవునికి సాయం చేయుట కొరకు నీవు దైవత్వంతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాం. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు.
అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా నుండి చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరుచుకుంటేవి. అతని ద్వారా నిరతము నీ సమక్షమును ఆనందించుచున్న దూతల బృందం నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకం చే అనుగ్రహింపుడని వేడుకొనొచ్చు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లానే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాను. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగుమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా లియో జగద్గురువును, మా దమన కుమారి పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ప్రభువా, ఈరోజు పూజ బలులు అర్పించినటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించము. వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థన ఉద్దేశములను నీ సన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నా. మా గురునిల నిర్మాణంలో తోడుగా ఉండి పూర్తి చేయ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముఖమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతలకు మరియ మాతతోను, భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ముల అందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు
ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను, ప్రభువా మాకు నీవు నేర్పించిన ఈ ప్రార్థన నీకు దగ్గరగా ఉండాలి అని, నీ హృదయానికి దగ్గరగా ఉండాలని మాకు నేర్పించావు. ఇదిగో ప్రభువా, ఈ ప్రార్థన ద్వారా దూరమైన మళ్ళీ మేము తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నాం ప్రభువా అని ఆ తిరిగి వచ్చిన ఆ ఒక్క వ్యక్తితో కలిసి మనం కూడా ప్రభు దగ్గరికి వస్తాం. ప్రభుని సంతోషపరిచే బిడ్డగా మనం ఉండాలని పరలోక ప్రార్థన జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆయనను పాపని కలుగజేయకుము. మా యొద్ద అప్పుడైన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా నిఖిడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానము తెలుపుకుందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ ప్రభువే ఈరోజు మదిలీపట్నంలో మనం విన్నట్లుగా ఆ చిన్నారి అంత దూరంలో అందరికీ దూరమైనా కూడా ప్రభుకి మాత్రం దగ్గరగా ఉంది. చెప్పిన ఒక్క మాట రాజ్యాన్ని మార్చింది. రాజ్యంలోకి దేవుని సువార్త ప్రకటించడానికి మార్గం వేసినట్లుగా ఈరోజు నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి, నీ స్నేహితులలోనికి, అందరి దగ్గర కూడా దేవుని సువార్త ప్రకటింపబడడానికి ప్రభు నిన్ను కూడా చిన్నారిలాగా ఎన్నుకున్నాడు. ఆ ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తూ ఆ వాక్యమే పరలోకం చేరుస్తుంది అని నమ్ముతున్న మన కొరకు ప్రభు ఒక గొప్ప విందును ఏర్పాటు చేస్తూ ఉండగా ఆ ప్రేమ పరలోక విందుకు పిలువబడుతున్న మనందరము ధన్యులము. ప్రైజ్ ది లార్డ్. లేచి నిలబడతాం చివరి ప్రార్థనకు. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీ వైభవమును మిక్కిలి వినయముతో ప్రార్థించుచున్నాం. పరమ పవిత్రమైన నీ కుమారుని శరీరము రక్తముతో మాకు ఆహారమును ప్రసాదించి మమ్ము పోషించుచున్నావు. అదే రీతిగా అతని దైవ స్వభావంలో మమ్మ భాగస్థులను చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మందరిని దీవించి భద్రముగా కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు సేవకులుగా జీవించండి.